గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ మనీషా కూర్చి. సో ఇలా వీడియో ఏంటంటే నేను మమ్మీ పప్ప అందరం కలిసి మేము ముగ్గురం కలిసి తుర్జాపురం పోతున్నాము. తుర్జాపురం నడుచుకుంటూనే పోతాము. అచానక్ ఇద్దరే పోతారు మమ్మీ పప్ప. ఇక అచానక్ అనుకున్నారు నాకు తీసుకుపోతామని. మా తమ్ముళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటారు. నేను మమ్మీ పప్ప పోతాము. స్టేషన్ లో ఏమైతుందో స్టేషన్ లో కలిసినాక చెప్తా. మా మమ్మీ పప్ప ఆగం ఆగం చెప్తులు టైం అవుతుందని. అక్కడికి పోయినాక పెడతా. अरे नाऊ जरा మరి ఎందుకు మరి ఇట్లా అసలుగా అల్లే మేము ట్రైన్ దిగేసినాము. మంచిగానే కూర్చున్నాము. వెళ్ళినాము రిక్షాలో కూర్చొని ఇక మా బాబా వాళ్ళ ఇంటికి పోయి ఆడ ఫ్రెష్ అయ్యి మళ్ళీ నడుచుకుంటా పోతాం తుర్జాపురంకి. అప్పుడు ట్రావెలింగ్ మా మమ్మీ పక్క మాట్లాడుకుంటున్నాం. ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. మా బాబా వాళ్ళు వెళ్ళేది ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి 4-5 బజే అన్న ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటూ పోతాం. ఇక ఇక్కడ ఫ్రెష్ అయ్యి తిని చేసి వెళ్ళాలి. వచ్చేసినాం దుర్గా భవాని కాడ.
పబ్లిక్ యాత్రలు ఇంకా పబ్లిక్ ఊగాలని నడుచుకుంటారు. పొద్దుగాల అయింది, నేను స్నానం చేసిన, మా అక్కవి స్నానం చేసింది, రెడీ అయింది. మా మమ్మీ పప్ప వెనక నడుతులు, వాళ్ళు తకాయిచ్చిళ్ళు పక్క. మేము పోతున్నాం, నడుచుకుంటూ పోతాం. నేను అనుకున్నా ఇప్పుడు రిక్షా మీద పప్ప ఉన్న నేను పోతా, పక్క తకాయిచ్చిన కాళ్ళు నొత్తున్నాయి. కానీ ఇక మా అక్క అంటుంది నడుచుకుంటా పోదాం పోదాం అంటే నడుచుకుంటేనే పోతా, ట్రై చేస్తా. నా వల్ల అయితే పోతా, లేకపోతే డైరెక్ట్ రిక్షా ఎక్కి పోతా అక్కడికి. సో గాయ్స్ గుడ్ మార్నింగ్. ఫైనల్లీ ఇప్పుడు రూమ్లో వచ్చేసినాం. నిన్న పండుకుందాం, తిన్నాం. నాకైతే పానమే హుషారలేదు, అందుకని నేను పండుకున్నా. ఇక వ్లాగ్ కూడా తీయలేదు వీడియో, అందుకే ఇప్పుడు తోడ మంచిగా అయినా అని తీస్తున్నా. పొద్దుగాల ఇప్పుడు 8 అయింది, 8కి 8:30 అవుతుంది. స్నానం చేసిన, మా అక్క తీరుతుంది. ఇప్పుడు మా మమ్మీది అయింది. ఇప్పుడు రెడీ అయ్యి గుడికాడికి పోయి దర్శనం చేసుకొని, గుడికాడ బక్క గర్ది ఉందట. సో చూద్దాం, లోపలికి పోతే పోతాం, లేకపోతే బయటికి వెళ్ళి మొక్కి వద్దాం. దాని తర్వాత షాపింగ్ అయినాక 10 ట్రైన్ ఎక్కి ఇంటికి పోడు. సో గాయస్ నేనైతే రెడీ అయినా, మా మమ్మీవి రెడీ అయింది కూర్చుంది, మా అక్క రెడీ అయింది, మా పప్ప రెడీ అయ్యి బయట కూర్చున్నాడు. మా అక్క కాలు ఉక్కుండా కూర్చున్నాడు మా పప్ప. అరే మంచిగా ఉంది, ఎంత మస్తు నక్లేస్, ఇక ఎంత మస్తు ఉంది ఆ నక్లేస్, మంచిగా ఉంది. మా అక్క కూడా ఎంత మంచిగా కనబడుతుంది. అక్క చూడు ఇక్కడ. సో గైస్ నడుచుకుంటా గుడి దగ్గరకు పోతున్నాం. ఇక్కడ అన్ని చిన్న చిన్న బండలు పుచ్చుకోతున్నాయి. ఆడ నడిచినాం అంటే ఆడవి ఉండే అట్లనే రౌతులు ఉండే, ఈడ నడుతున్నాం అయితే ఈడవి అన్ని సన్నం బండలు కాచి లెక్క గుచ్చుకుంటున్నాయి. ఈడ బస్సులు అయితే లైన్తో ఎన్ని గనం ఉన్నాయి. మా మమ్మీ పాప ముంగట నడుస్తాళ్ళు, మేమైతే మెల్లగా నడుస్తున్నాం. ఈడ బండలు గుచ్చుకుంటున్నాయని. మాకేం కనబడతలేదు, అంత బ్లాక్ ఎంత పక్క కొడుతుంది. మాకు మొబైల్ కనబడతలేదు. ఎన్ని మస్తు ఉన్నాయి, ఆ బొమ్మలు అయితే బాగా మస్తు ఉన్నాయి. గాయస్ లోపలికి వచ్చేసినాం మనం. మా మమ్మీ, మా అక్క, పప్ప ఎంత నచ్చును. ఇవరగా పప్ప ముంగట ఉండే, ఇప్పుడు పప్ప ఎంత ఉన్నాడు. గుడి వచ్చింది, బయటికి వెళ్ళి మొక్కి పోవడట. ఇంత దూరం వచ్చి లోపలికి పోవట్లేదు. ఇప్పుడు ఆ లోపలికి పోతే 3-4 గంట అయినాక అప్పుడు బయట పడతాం మనం. అందుకే బయటికి వెళ్ళి మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా వస్తాం కదా. అసలు ఎప్పుడైనా వస్తే దర్శనం కాదు 4-5 hours అన్న అవుతుంది. ఇదంతా తొక్కుతారు. వాళ్ళే తప్పుకుంటా తీసుకోపోతారు. ఆడికి వచ్చిన వాళ్ళే తప్పుతులు, మేమే నచ్చలేవు. లైటింగ్లు పొద్దుగా ఉంటాయి కదా, పొద్దుగా మస్తు అనిపిస్తుంది. లైట్లు ఉన్నాయి కానీ ఇప్పుడు వేయలేరు లైట్. మస్తు ఉంది ఆవులు కూడా ఉన్నాయి. ఆవు మీద లోపలికి
క్లోజ్ చేసి ఎంట్రీ ద్వారా మీరేగా క్లోజ్ నువ్వు చెప్పేది ఇలా వినబడుతుంది. ఈడ వస్తుంది దేవిని మంచిగా తయారు చేసి పూలతో కర్ది ఎంతగానో ఉంది. మేము గాజులు వేసుకున్నాం గాయస్. మా చెల్లెకి ఈసారి ఇలా బిడ్డకి తీసుకుంది. మా చెల్లెకి పెద్దమ్మ వాళ్ళకి ఇట్లా తీసుకుంటుంది. ఇంకా పొద్దుకి ఇంకా షాపింగ్ బాకీ ఉంది. ఇంకా పొద్దుకి చేసి బయటకు వచ్చేసినాం గాయస్. షాపింగ్ అయింది, అవి ఇవి కొన్నాం. మళ్ళీ పొద్దుకి వచ్చి చూద్దాం ఏదన్నా కొనేదా. మా తమ్ముళ్ళకి కొన్నాము బంధువులు. ఏమంటారో ఏమో వాళ్ళు చైన్ బ్రేస్లెట్ వాళ్ళు షాపింగ్ అయితే అయింది మాది మొత్తం. రిక్షాలో కూర్చున్నాం. ఆడికెళ్ళి నడుపుకుంటూ పోయినాక ఇప్పుడు నడుపుకుంటూ పోతలే. ఎండ మాత్రం ఎంతగానో కొడుతుంది. నడితే కాళ్ళు మండుతున్నాయి. కొమ్మలు కొన్నాం, ఇవి కొన్నాం, వెరైటీ కొన్నాం. రాధలు ఎక్కువ ఉన్నాయిగా. అవి కూడా తెస్తే మంచిగా నడుతుంది. కానీ ఇంత తయారు మస్తు అయినాయి. అందుకే మూడు కొన్నాం. ట్రెడిషనల్ ఇట్లా మస్తు ఉంది అని అవి కొన్నాము. మా చెల్లెకి, మా ఇద్దరు చెల్లెలకి, ఒకటి నాకు. ఈ 3 బొమ్మలు కొన్నాం గైస్. ఎంత మస్తున్నాయి, రాధాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ముగ్గురు సిస్టర్స్ కదా. మా బావ ఒత్తా కూర్చున్నాడు, ఏం పని చెప్తలేడు. బాబా మీద ఆయన కడుతుండు, ఆయన నీళ్లు వస్తుండు. చూపెట్టు అంకల్, చూపెట్టద్ది. ఆయన నీళ్ళు తెస్తుండు. కంది బియ్యం కడగానికి ఇద్దరు చేయలు. ఇంటికాడ చేస్తారా అంకల్ వంటలు? అయింది గైస్, ఇక ఉడుకుతుంది కూడా. అన్నం బి ఉండొచ్చు అన్న నీకు? చూడుగా ఎప్పటికీ కుక్కర్లో వండుతావా? ఈడ అందరు ఉత్తా నిలబడ్డారు కానీ అన్న ఒక్కడే చేస్తాడు పాపం. కూరబి వదిలేస్తాడు. ఇప్పుడు ఇలా అయితే బాగా చేసుకుంటా పెళ్లి రాలేదు ఇంకా. మా బావలో పాప అయితే చేస్తున్నాడు, హెల్ప్ చేస్తలేదు. ఇంకా అన్నమాట కట్టాలిగా. కానీ కోతికి తగిన అందరం ఇంటికి వెళ్తున్నాము. వీళ్ళది ముచ్చట కొట్టలేదు. వాళ్ళ తాళం ఎత్తులాడు, ఒక బ్యాగ్ పట్టుకొని నిలబడ్డారు పోదామని. వీళ్ళు మాత్రం లేస్తలేరు. పోయి ఇక ఇంటికి వండుడే. ఎప్పుడు దిగుతాం? సో గైస్ ఫైనల్ గా ఇంటికి వచ్చేసినాము. పడుకొని లేచి అప్పుడు బ్లాగ్ ఎండింగ్ చేస్తున్నా. ఇంటికైతే వచ్చేసిన. మా తమ్ముళ్ళు అయితే వండుకున్నారు. ఇక నెక్స్ట్ బ్లాగ్ ఏంది అని మీరే చెప్పండి కమెంట్లో.
అందరికీ బాయ్. ఈ బ్లాగ్ నచ్చితే కమెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, ఇంకా